రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మనం నిత్యం అనేక వంతెనల మీద అయితే ప్రయాణం చేస్తాం, అదేనండి బ్రిడ్జెస్ మీద అయితే ప్రయాణం చేస్తాం. ఒక్కో బ్రిడ్జ్కి ఒక చరిత్ర ఉంటుంది. కానీ మనం ప్రయాణం అయితే చేస్తాం, కానీ ఆ బ్రిడ్జ్ చాలామంది జీవితాలను మార్చేస్తుంది, చాలా ఎక్కువ దూరాన్ని తక్కువ దూరం చేసేస్తుంది. అటువంటి బ్రిడ్జ్లలో ఒక బ్రిడ్జ్ చరిత్ర అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అది ఎక్కడుంది, అసలు దాని ప్రత్యేకత ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో మన బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసే ముందు టోల్ గేట్ అయితే కట్టాలి. వెళ్ళడానికి అయితే 25, వెళ్ళి తిరిగి రావడానికి అయితే 38. టోల్ గేట్ కట్టి మనం బ్రిడ్జ్ మీద అయితే ప్రయాణం ప్రారంభిద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. రోడ్డు భద్రత అంటే పెద్ద పెద్ద గొప్ప పనులు ఏం చేయవసరం లేదు. మనం 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ ముందు కూర్చున్న వాళ్ళు, వెనక్కి కూర్చున్న వాళ్ళు ఇద్దరూ ధరించి, కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వెనక్కి కూర్చున్న వాళ్ళు అందరూ ధరిస్తే, ఇంకా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డుకి అటు ఇటు మీరు లెఫ్ట్ తిరగండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ ఓవర్టేకింగ్ చేయకూడదు, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత ఉంది అని చెప్పిన బోర్డులు ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ పాటించామనుకోండి, అదే రోడ్డు భద్రత. సరే, అయితే ఈ రోడ్డు భద్రత గురించి అయితే నేను చెప్పాలనేది నా ముఖ్య ఉద్దేశం కాబట్టి దాని గురించి చెప్పాను. ఇప్పుడు నేనైతే బ్రిడ్జ్ గురించి కూడా చెప్పాలి కదా, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ గురించి మనం వీడియో అయితే స్టార్ట్ చేసాం. ఈ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్ల దూరం తగ్గించింది, ఏ జిల్లాల మధ్య ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం వివరంగా పెద్ద చరిత్రలా కాకపోయినా ఒక 5 నిమిషాల నిడివిలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంతగా చెప్పే ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉంది అంటే కృష్ణానదిపై చిట్ట చివరి, అంటే లాస్ట్ వంతెనగా, అంటే లాస్ట్ వంతెన అంటే చాలా చిన్నది కూడా కాదు, పెద్ద వంతెనే. మన కృష్ణా జిల్లాలో కృష్ణానదిపై పులిగడ్డ పెనుమూడి మధ్య అయితే ఈ వంతెన అయితే నిర్మించడం జరిగింది. ఈ వంతెన పొడవు 2.95 కిలోమీటర్లు, మైళ్ళలో చూసుకుంటే 1.83 మైళ్ళు, అంటే మనం 3 కిలోమీటర్లు అనుకోవచ్చు. ఈ 3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన గతంలో ఈ 2 ప్రాంతాల వాళ్ళు రాకపోకలు సాగించాలంటే నది, కృష్ణా నది, అది కూడా ఏదో స్ట్రైట్ లోతుగా ఉండి పంట వేసుకుని పడవ వేసుకుని వెళ్ళిపోయేలాగా ఉంటాం కాదు, మధ్యలో లంకలు ఉంటాయి. ఇంకా పెద్ద వెహికల్ మీద ప్రయాణం చేయాలి, కారులోనో ఇంకా ఏదన్నా లారీలో సంథింగ్ అలాగ అనుకుంటే 120 కిలోమీటర్లు. ఎక్కడ అనుకుంటున్నారా, వాళ్ళు పులిగడ్డ నుంచి కావచ్చు, పెనుమూడి అంటే రేపల దగ్గర నుంచి కావచ్చు, అవనగడ్డ దగ్గర నుంచి కావచ్చు, వీళ్ళు రావాలి అంటే 120 కిలోమీటర్లు. అంటే ఎక్కడికి, మన విజయవాడ వచ్చి వారధి దాటి అవతల వైపుకి వెళ్ళే పరిస్థితి. అటువంటి దూరాన్ని కేవలం 3 కిలోమీటర్లు తగ్గించేసిన గొప్పది ఈ వంతెన. ఇది ఎప్పుడు కట్టారు అంటే 27 మే 2006 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే సరిగ్గా 18 సంవత్సరాల క్రితం. అంటే అంతకుముందు చూడండి పాపం ఎన్ని తిప్పలు పడి ఉంటారు ఈ జనం. మీరు అనుకోవచ్చు, అబ్బో ఇది 3 కిలోమీటర్ల వంతెన ఎంత అయి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటే, కేవలం 71 కోట్ల రూపాయలతో ఈ వంతెన అయితే నిర్మించడం జరిగింది. ఈ వంతెన ఏ రకంగా నిర్మించారంటే BOT, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్, అంటే ఒక కంపెనీ నిర్మిస్తుంది, ఆ కంపెనీ ఆపరేటర్ చేస్తుంది, తర్వాత గవర్నమెంట్కి ఇన్ని సంవత్సరాల తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మించిన కంపెనీ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ దీన్ని నిర్మించి, నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వానికి బదిలీ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వంతెన 214 జాతీయ రహదారిలో భాగం అయిపోయింది. అంటే మన కత్తిపూడి నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారి ఉంది కదా, దాంట్లో భాగం అయిపోయింది ఇది. కానీ రహదారికి కాకుండా దీనికి ప్రత్యేకంగా అయితే టోల్ అయితే పే చేసుకోవాలి. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి, మనం వెళ్ళేది ఆ వంతెనే కదా అని చెప్పి అనుకుంటాం. ఈ వంతెన లేకపోతే అది మచిలీపట్నం నుంచి రేపల్లి వెళ్ళే వాళ్ళు కావచ్చు, రేపల నుంచి మచిలీపట్నం వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ వంతెన ఎంత అంటే వాళ్ళ ఆనందానికి ఈ బ్రిడ్జ్ నిర్మించగానే అసలు ఒక మాటల్లో చెప్పలేము.
వాళ్ళ జీవితాల్లో కూడా చాలా అంటే బంధువులు అటు ఇటు ఉంటారు, వెళ్ళాలి అంటే అబ్బో ఏం వెళ్తాము అన్న స్థితి నుంచి అలాగెళ్ళి ఇలాగ వచ్చేసే పరిస్థితికి వస్తుందన్నమాట. అంటే బ్రిడ్జెస్ ఈ రోజు కూడా చూస్తూ ఉంటాం, మా ఊరికి బ్రిడ్జ్ చేయండి, మా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది, మా ఊరిలోంచి ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలని చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పని ఎంతోమంది ప్రజలు ధర్నాలు చేయడం, వినతి పత్రాలు ఇవ్వడం అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రతి వంతెన వెనకాల ఒక చరిత్ర అనేది దాగుంటుంది అనేదానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మనమందరం కూడా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ఖాళీగా ఉంది కదా, విశాలంగా ఉంది కదా అని చెప్పని అతివేగం కాకుండా నిర్ణీత వేగంలో వెళ్ళి క్షేమంగా గమ్యం చేరదాం. మనం అందరం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కారులో వెళ్తే సీట్ బెల్ట్లు, బైక్ మీద వెళ్తే హెల్మెట్లు ధరిద్దాం, రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.